చిరంజీవి గారు ఇంతకుముందు ఇచ్చిన డాటా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు డాటా ఆయన దగ్గర తీసుకుంది. చిరంజీవి గారు రాజ్యాంగకు విరుద్ధంగా ఎవరికి ఇవ్వద్దు. చిరంజీవి గారు మీ డాటా నేను కోట్ చేసిన కూడా మీ డాటానే. చెప్పండి. చెప్పండి. సో ఇప్పుడు రేపు బంద్ చేస్తున్నారు. ఒకటి బంద్ లో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? మీరు 24వ తేదీ సపరేట్ గా అని చెప్పారు. సపరేట్ గా లేలే, మేము బంద్ లో పాల్గొంటున్నాం రేపు. ఓకే. అయితే మేము వాళ్ళ కార్యవర్గంలో లేము అంతే తప్ప మేము బంద్ లో పాల్గొంటా లేదనేది తప్పది. ఒకటి ఓకే. ఒకటి రెండోది, ఇప్పుడు డాటా అంటే మీరు ఏ డాటా తీసుకున్నారు? మీరు వాళ్ళ పేపర్ లో రాసిన ఆర్టికల్ డాటా తీసుకున్నారు. మీరు అది దేనికి సంబంధించిన అనేకం రాశాను. లేదు అంటే ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు 1952? దట్ ఈస్ 100% కరెక్ట్. 1952 నుంచి ఇప్పటి వరకు మేము మొత్తం మా దగ్గర డాటా ఉంది. దాన్ని ఎనాలిసిస్ చేసుకుని ఎవరెవరు ఏ వర్గం వాళ్ళు ఎందరు వచ్చారని రాసినాము. మీరు మాట్లాడుతున్న రెడ్డి సామాజిక వర్గం సంబంధించి 578 మంది వచ్చినారు. అంటే 1741 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే ఇక్కడ 578 మంది వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం మేము లెక్క కూడా కట్టినాం. అది నేను ఇప్పుడు 1950 డాటాకు వద్దు, ఎందుకంటే 1950లో అన్ని కలిపితే గనక ఓకే. ఈ లాస్ట్ 3-4 కలిపితే గనక, ఎందుకంటే 1950లో కొద్దిమంది ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు తక్కువ ఉండొచ్చు. లాస్ట్ 3-4 తెలంగాణ వచ్చిన తర్వాత డాటా పెట్టుకుందాం. ఈ డాటా ప్రకారం తెలంగాణ పెట్టుకున్న తర్వాత మీకు చెప్తాను. 2014లో 42 మంది వచ్చారు. అవును, అదే నేను ఇంతకుముందు చదివి వినిపించాను. 18లో 39, ఇప్పుడు 43. 2014లో 42, 18లో 39, 23లో 43 మంది వచ్చినారు. ఎస్, మీ డాటాను నేను కోట్ చేశాను ఇప్పుడు వరకు కూడా. దాంట్లో తప్పేముందంట? అదే అది ఉన్నదే కదా. ఎలక్ట్ అయిన వాళ్ళు అంతమంది ఉన్నారు. మరి బీసీలు ఎంతమంది వచ్చిందని చెప్పాము. బీసీలు ఎంతమంది వచ్చినారు తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే 23, 20, 19. కరెక్ట్. మాకు తెలంగాణ వచ్చాక పడిపోయింది. 14లో 23, 18లో 20, ఇప్పుడు 19. హైయెస్ట్ వచ్చింది 1978లో. కరెక్ట్. 27 మంది వచ్చారు. లోయెస్ట్ రాజశేఖర్ రెడ్డి సమయంలో 2004లో. చిరంజీవి గారు అంటే ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు ఎస్సీ ఎస్టీ అని ఉంటారు, ఒకరు రెడ్డి అని ఉంటారు. ఇక మొత్తం సమాజంలో ఉన్న కులాలన్నిటికి కలిపి ఒక్కరే. ఇక మరి ఇప్పుడు ఉన్న వాస్తవం మనం ఇక్కడ చెప్పినాం కానీ మనం ఏం ఇంటర్ప్రిట్ చేయలే కదా. దాంట్లో డాటా చెప్తున్నాం. మేము ఉన్న డాటాను ఇక్కడ గా రీప్రొడ్యూస్ చేసినాము ఏం జరిగింది అనేది. తర్వాత జనాభా దామాషా ప్రకారం కూడా ఏం జరిగిందని పెట్టినాము. ఇవాళ మీరు చూస్తే ఈ రాష్ట్రంలో విశ్వకర్మలు ఉన్నారు. 10 లక్షల జనాభా ఉంది. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అండి? ఇద్దరే. అంటే అది కూడా మధునాచారి 2 సార్లు వచ్చిండు, అంతకు మించి ఇంకెవరు లేరు. సో మీరు పోతే కుమ్మరోళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు మన శాలివాహన మంగళి వాళ్ళు ఉన్నారు. సరే, నాయి బ్రాహ్మణకి ఎవరు వచ్చినారు? శాలివాహనకు ఎవరు వచ్చినారు? ఒక్క మనిషిరాలి దాదాపు 4 లక్షల జనాభా ఉంది వాళ్ళకు. అట్లాగే మీరు ఇంకా చాలా రజకులు ఉన్నారు. రజకులు ఎంతమంది వచ్చిండ్రు? ఇద్దరు వచ్చారు. ఇప్పుడు షాదనగర్ ఎమ్మెల్యే ఇద్దరు వచ్చిండ్రు. అది కూడా వాళ్ళ జనాభా కూడా 6-7 లక్షలు ఉంది ఇంచుమించు రాష్ట్రంలో. సో మనం చెప్పేది ఏంటంటే జనాభాకు దామాషా ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు గెలవలేరు కొన్ని కులాల వాళ్ళే. ముఖ్యంగా ఎవరు? ఇక్కడ రెడ్డిస్, తర్వాత వెల్మాస్ కు వాళ్ళ జనాభా ప్రకారం ఇప్పటి వరకు రావాల్సిన సీట్లు కేవలం 5. ఎందుకంటే వాళ్ళ జనాభా 1,00,000. ఇప్పుడు 1,00,000 జనాభా ఉన్న చాలా కులాలున్నాయి ఇక్కడ. వాళ్ళకి ఇప్పటి వరకు అసెంబ్లీ గడప దొక్కలే. ఒకటి వాళ్ళకి రావాల్సింది 148 అయితే 5 అయితే వచ్చినాయి 148. లాభం ఉంది 143. ఎంత పర్సెంటేజ్ బెనిఫిట్ అయిందో చూడండి. కాదనంటే మీరు ఇంకా బీసీ కులాలలో చాలా కులాలు, కొన్ని సంచార జాతుల కులాలున్నాయి. వాళ్ళు సర్పంచ్ గడప కూడా దొక్కలే. ఈ దేవుడెరుగు అసెంబ్లీ గడప. సో ఇప్పుడు సరే, ఈ డాటా మీరు మంచి డాటా ఇచ్చారు, చాలా అందరికి యూస్ఫుల్ డాటా. ఇప్పుడు ఏంటి సొల్యూషన్? ఏంది దీనికి? 9th షెడ్యూల్ చేర్చడమా? తప్పు ఎవరిది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇప్పుడు తలా పాపం తిలా తూకడు అన్నట్టుందండి. ఇది ఒకరిని మనం నిందించలేము. కానీ మేజర్ గా ఇప్పుడు ఏంటంటే తప్పు ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే బీజేపీ గడప దగ్గర ఇప్పుడు అది ఆగి ఉంది. సరే, కాంగ్రెస్ వాళ్ళు చెల్లని జీవోలు ఇచ్చిండ్రు. అది మొదటి నుంచి చెప్తున్నాం, అది నడవదు. 9th షెడ్యూల్ మార్గం ఒకటే అన్నాం. సో 9th షెడ్యూల్లో
మీరు మాకు పెట్టి రక్షణ కల్పించండి అని మేము మొదటి నుంచి ఏప్రిల్ నుంచి పోరాడుతున్నాం, ఇప్పుడు కూడా పోరాడుతున్నాం. రేపు 24వ తారీఖు కూడా 9th షెడ్యూల్లో చేర్పించాలని మళ్ళా ఒక ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పర్యటన చేయబోతున్నాం. దానికి ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే 9th షెడ్యూల్ ఒకటే మార్గం. కొంతమంది 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన కొట్టేయరా, 2007లో జడ్జిమెంట్ వచ్చిందంటే మేము దానికి కూడా సమాధానం చెప్పినాం. ఏంటంటే 2007లో వచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఏమన్నారంటే అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే కొట్టేస్తామన్నారు. ఇదే 2021-22లో మన జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మన ఈడబ్ల్యూఎస్ కేసులో ఆ ధర్మాసనం ఏం చెప్పింది, ఎస్ ఈ 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు, దాన్ని రిలాక్స్ చేయొచ్చు, అందుకే మేము రిలాక్స్ చేస్తున్నామని ఇచ్చిండు. కాబట్టి మేము కూడా ఏమంటున్నాం, ఇప్పుడు అదే సూత్రంతో మాకు కూడా రక్షణ వస్తుంది. 9th షెడ్యూల్లో పెట్టాం, మాకు కొట్టేయరు. ఎందుకంటే ఇంకో వాదం కూడా చెప్పినాం మేము, 284 చట్టాలు ఇప్పటి వరకు 9th షెడ్యూల్లో పెడితే ఒక్క చట్టం కూడా సుప్రీంకోర్టు కొట్టేయలేదు. అంటే మనది కొట్టేయకూడదని ఏం లేదు, బట్ మనకు చెప్పుకున్నాం ఏంటంటే రాజ్యాంగంలో అది మౌలిక సూత్రము 50% సీలింగ్ కాదు అని మీరే చెప్పిండ్రు. కాబట్టి మాకు కాదు. ఇప్పుడు జయలలిత దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు అప్పుడు స్టే ఇవ్వలే కదా, ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. జయలలిత ఛాలెంజ్ ఏది జయలలిత కేసు 69 కేసు ఇంకా సుప్రీంకోర్టులోనే పెండింగ్ లో ఉంది. కరెక్ట్, 30 ఏళ్ల నుంచి ఉంది కానీ కొట్టేలే కదా. ఓకే, ఇంకా దాన్ని ఎటు తేల్చలేదు, స్టే ఇవ్వలేదు, బట్ ఎటు తేల్చలే కాదు. ఆ రోజు విన్నారు సుప్రీంకోర్టులో కేసు విన్నారు. విన్న తర్వాతనే సుప్రీంకోర్టులో దే జస్టిఫైడ్ దేర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్స్. ఏ విధంగా వాళ్ళ రాష్ట్రంలో మొదటి నుంచి ఎట్లుంది, ఎంతమంది బీసీ పాపులేషన్ రాష్ట్రంలో ఉన్నారు, మరి అంతమంది జనాభా ఉన్నప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ మీరు 50% లోపటంటే వాళ్ళకి 32% వస్తుంది. సో 18+1 అంటే 31% వస్తుంది. సో అది అప్రోప్రియేట్ కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే. మేమేమంటున్నాం, 90% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీలు తెలంగాణలో ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఓసీలు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఈ జనాభా ఏంటో ప్రకటించాలి, ఏదో లెక్కలు చెప్తున్నారు, నమ్మడం లేదు మేము. ఈ లెక్క ప్రకారం 17, ఈ లెక్క ప్రకారం 17లో 5% మంది అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. అందులో 5% అదర్ స్టేట్. రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం 17%. కేసీఆర్ 23. కేసీఆర్ 23. ఆ కేసీఆర్ దానిలో 114 మంది వచ్చారు. జనాభా 114% అంత జమ చేస్తే 17 ముస్లింలు కాక. మీరు కేసీఆర్ గారి జమానాలో మీకు నేను చెప్తానేనండి, 61% బీసీలు, అందులో 10% ముస్లింస్ కలిసిండు. పోతే 18, 10, 28, 61, 28, 89 అవుతుంది. 89 అంటే 11% మాత్రమే ఓసీ. 22 అని చెప్పారు దానిలో. 23 చూడండి, 23. అవునండి, దాంట్లో ముస్లింస్ ఉన్నారని చెప్తున్నారు. ఉన్నారు. మరి ఆ ముస్లింస్ ఇక్కడ ముస్లింస్ ఎంత? మరి ముస్లిం ఓన్లీ 2% కదా, బీసీ ముస్లిం కాంది. కాదు, బీసీ ముస్లింస్ లో 11% ఉన్నారు ఇప్పుడు. ఎందుకు 10.23 ఉన్నారు. 8% ఎక్కువ కలిపిండు. అంటే కలుస్తుంది, ఎందుకంటే ఆ 14 కులాలు ఉన్నాయి కాబట్టి. ఆ 14 కులాల వైఫల్యం కూడా తెలియలేదు కదా ఇంకా బీసీ కేటగిరీ. కాబట్టి 10.2 అనేది ఇక్కడ వచ్చింది. సో వాళ్ళకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 4% ఇవ్వమన్నది, అది కూడా టెంపరీ కంటిన్యూ చేయమన్నది. సో ఇప్పుడు ముస్లిం బీసీలో 90% ముస్లింలలో 90% బీసీ కింద వచ్చేసారు రాజశేఖర రెడ్డి తర్వాత. ఇప్పుడు ముస్లిం జనాభాలో ఇప్పుడు మనకున్న తెలంగాణ రాష్ట్రంలో 12.67 12.67 లో దాదాపు 10%, అంటే 90% దాదాపు 10%. ఒప్పుకుంటా నేను, అది ఒప్పుకుంటా. మరి 14 కులాలు తేల్చమంటున్నాం కదా మేము. సుప్రీంకోర్టులో ఎవరు పెండింగ్ పెట్టిండ్లండి? అది కూడా 20 ఏళ్ల పెండింగ్ లో ఉంది. 2007లో కేజీ బాలకృష్ణన్ అప్పుడు స్టే దానికి ఇస్తూ 4% ఇస్తూ ఆపేశారు. 18 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో. బాలకృష్ణన్ కాదు, వేరే ఒక ఆయన ఉన్నట్టుండు. సరే, వాట్ ఎవర్ కేజీ బాలకృష్ణన్ ఇచ్చాడు రిజర్వేషన్. ఓకే, మైట్ బి. నిన్న మన ఈశ్వరయ్య గారు కూడా చెప్తుండ్రు, అతనికి తర్వాత ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిందని విషయం అది పక్కన పెడదాం. కానీ అందులో ఆయన ఏమన్నాడంటే, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను కొట్టేయలే, సస్పెండ్ చేయలే, డిస్మిస్ చేయలే, అంటే క్వాష్ కూడా అది ఏం చేయలేదు. అది అట్లనే ఉంచుతూ టెంపరీగా 4% మీరు ఫైనల్ డిస్పోజల్ అయ్యే వరకు పెట్టండి అని చెప్పిన. అది ఎప్పుడు 2010 డిసెంబర్ 7th రోజు చెప్పిండు. అక్కడ ఉండే సుప్రీంకోర్టు. ఒక్కసారి నారగోన్ గారిని అడుగుదాం. విజయ నారగోన్ గారు.